దానికి మోరల్ పోలీసింగ్ అవసరం లేదని అంతే. ఓకే, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే సరే, అదే రామ్మోహన్ గౌడ్ గారు కొన్ని విషయాలతో ఏకీపిస్తుండొచ్చు కానీ పూర్తిగా అయితే ఏకీపించేటువంటి పరిస్థితి లేదు. కానీ సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, దాన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక వాస్తవమైనటువంటి విషయం చెప్తాను. నేనేమంటున్నా, తప్పుడు సమాచారం ఉంది. ఏమని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని పెళ్లిళ్ళు చేస్తుంది బజరంగ్ దళ్, విశ్వ హిందూ సంఘాలు అంటే, అది అట్లా ఎక్కడ చేయలేము మేము. అది తప్పుడు సమాచారం. మేము అవగాహన చేసినాము, విచ్చలవిడిగా తిరగొద్దు అన్నాము, అట్లా ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసినాము. ఇక అట్లా మేము పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే ఎవడు బయటికి రాడిగా. నేను మరీ చెప్తాను, అట్లా ఒకవేళ నిజంగా కూడా మేము అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే బయటికి తిరిగే ప్రసక్తి ఉండదు. అట్లా చేయాలనుకుంటే మేము 365 రోజులు చేస్తాం, ఒక్కరోజు ఏం చేయము. 365 రోజులు దానికి బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మేము సిద్ధంగా ఉంటాం దాంట్లో. అది కాదు కదా, మేము కానీ తప్పు, ఇలాంటి సంస్కృతి సరైన పద్ధతి కాదు అని అవేర్నెస్ చేస్తున్నాము, కౌన్సిల్ చేస్తున్నాం, అంతే చేస్తున్నాము. తర్వాత నాది డేట్ ఆఫ్ బర్త్ 81, నేను పుట్టింది 81లో. నేను నా వయసులో నేనున్నప్పుడే, అంటే నేను చెప్తా ఉన్నా, మా అమ్మమ్మ గారికి, మా నాన్నమ్మకు, మా అమ్మకు, నాకు, నా పిల్లలకు, మా 4 జనరేషన్లో డిఫరెంట్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మా నాన్నమ్మ వచ్చే వరకు వారి పరిధి కొంతనే ఉండే, వారు కొంతమందితోనే మాట్లాడుతుండే, కొంతమందితోనే ఉండే, అనేకమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. మా అమ్మ వచ్చే వరకు కొంత మారింది, నేను వచ్చే కొంత మారింది, నా పిల్లల తరం వచ్చే వరకు మారింది. కానీ ఈ మార్పుల ఎక్కడైనా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటే ఎక్కడిదక్కడ పులి స్టాప్ పెట్టింది. అది మా నానమ్మ పెట్టింది, మా అమ్మ పెట్టింది, నేను పెట్టినా, నా పిల్లలు కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అని అంటే, సంస్కృతిని తప్పుదారేటువంటి పరిస్థితి రానియకుండా చూడాల్సినటువంటి బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థది పెద్దలది బాధ్యత. ఇలా నాకు మా నాన్నమ్మ ఎట్లా పెద్దనో, మా అమ్మకు మా నాయనమ్మ ఎట్లనో, మా అమ్మ ఎట్లనో, నాకు మా పిల్లలకు నేను ఎట్లనో, అట్లా ఎందుకు చెడు జరిగినప్పుడు ఇది చెడు, ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా తీసుకురావాలి. అది ఎవరైనా అయితే కుటుంబం వరకు ఉంటేనేమో కుటుంబం చెప్పుకుంటాం. కుటుంబం కాను అన్నప్పుడు సమాజంలో కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఆయన ఎవరో షార్ట్ వేసుకొని వస్తే 90 ఏజ్ ఉన్నాయని కూడా చెప్పారు. అది తప్పుపోయేది అని, ఇది కాదు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఆ బనీని వేసుకొని షార్ట్ వేసుకొని తిరగడం సరి కాదని డైరెక్ట్ నిలదీశారు కదా. నిలదీసినప్పుడు ఏమైపోయింది, రెండోసారి ఆయన పని చేయడు, రెండోసారి ఆలోచిస్తారు. అమ్మ ప్రశ్నిస్తున్నారు, ఇది తప్పు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షర్ట్ సల్వారాన్ని వేసుకొని వస్తాడు, పైజామాన్ని వేసుకుంటాడు, లేదా పూర్తిగా అవకాశం ఉన్నంత వరకు ఎట్లా చేయాలో అట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము కూడా అదే అవేర్నెస్ చేస్తున్నాం, అంతే తప్ప సపరేట్ గా చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని చేసేటువంటి క్రియ ఎక్కడా లేదు. ప్రతిసారి అవగాహన సంబంధించినటువంటి అంశాలు, కౌన్సిల్ చేసేటువంటి విషయాలు, జరిగేటువంటి విషయాలు, దాని మీద అనేకమైనటువంటి, ఇవాళ మేము చెప్పుకోపోవాలంటే అనేకమైనటువంటి అసలు హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని చెప్పుకుంటూ పోతే నాకు సమయం సరిపోదు, అన్ని విషయాలు చెప్పగలుగుతా. ఒక్క విషయం కాదండి, ఫుడ్ అయినా కానీ అనేకమైన విషయాలు. నేను దాని అంశం ఇక్కడ లేదు కాబట్టి మాట్లాడతలేను. ఒకటే చెప్తా ఉన్నా, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ప్రేమలో చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు యువతకి నిజంగా ప్రేమ పైన నిజమైన గైడెన్స్ ఉందా? లేదండి, అది పూర్తిగా విఫలించిందని నేనైతే అంటున్నా. ఎందుకంటే మేబీ అందులో కొంత ఉండొచ్చు. నేను నిజంగా చెప్పాలనుకుంటే ఉదాహరణ కూడా చెప్తా. నాకు బాగా దగ్గర మిత్రుడు, వారిది నాది 81 అంటే ఆయనది కూడా సేమ్ అంతే, 81 82లోనే. వారు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు ఆ టైం ఏజ్ లో, అంటే మా 80s టైంలో కాబట్టి ఇద్దరు పరస్పరంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ అనేకమైనటువంటి కారణాల వల్ల కుదరలేదు. కుదరినప్పుడు ఏమైపోయింది, అమ్మాయి యుఎస్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి 2 పిల్లలు, భర్త అమెరికాలో, ఆమె హ్యాపీగా ఉన్నది. ఈ అబ్బాయి ఇక్కడ ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు, ఈయన హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళది కూడా పవిత్రమైనటువంటి ప్రేమనే. ఎందుకు పవిత్రమైన ప్రేమ అంటే, ఎక్కడ హింస చేయలే, ఒకరినొకరిని చెడు కోరుకోలేదు, 2 కుటుంబాలు బాగున్నాయి. అలా ఒకవేళ ఏమాత్రమైనటువంటి తప్పుడు మార్గంలో పోయి ఉండేటువంటి, తప్పుడు ఆలోచన చేసి ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఉన్నటువంటి పరిస్థితులను వేరుంటుండే. ఈ పవిత్రమైనటువంటి ప్రేమని అన్ని ఒకే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నేను చెప్తా ఉన్నా, ఇలా బయట తిరుగుతున్నటువంటి అంశం రామ్మోహన్ గారు చెప్తున్నారు ఒక విషయం, అంటే వారికి తెలుసు, నేను క్లియర్ గా కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను కళ్ళారా నేను చూసినటువంటి పరిస్థితులు. ఒక వయసు వచ్చే వరకు మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల అన్న చెల్లెల్ని కూడా ఒక గదిలో ఉంచారండి. ఒక గదిలో ఎందుకు ఉంచారు అని అంటే, వాళ్ళ ఆ ఏజ్కి వచ్చే వరకు వాళ్ళ బాడీలో చేంజెస్, ఉన్నటువంటి పరిస్థితులు, హార్మోన్ బ్యాలెన్స్, హార్మోన్లు ఉన్నటువంటి మార్పుల వల్ల ఆ ఏజ్ వచ్చిన వరకు అన్నా చెల్లెల్ని కూడా ఒక పరిస్థితుల్లో వారినే దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అరే ఎందుకు అనంటే,
ఎందుకు దూరం పెట్టడం? వాళ్ళు విడగొట్టడం కాదు దానికి ఒక థీరీ ఉంది. ఆ థీరీ ప్రకారం సమాజంలో ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకుంటూ సాంప్రదాయాలను విలువించుకుంటూ ఉండేటువంటి అంశాన్ని ఆ యొక్క మార్పు రాజధాని వల్ల తెలిసే సమయం వచ్చినాడు తెలుస్తుంది. దాన్ని తప్పుబట్టి ఇలా అట్లా చేసిరు ఇట్లా చేసిరు అంటే ఎట్లా అంటాం? మేము ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము. ఈ ప్రేమకు వ్యతిరేకం కాదు, విష సంస్కృతికి వ్యతిరేకం. దాని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి విషయాల్ని జోడించినప్పుడు మాత్రం అది తప్పు అంటున్నాం. అంతే తప్ప వేరే ఏమి లేదు. ఇలా నేను చాలా వరకు చెప్తా ఉన్నాను కదా, నేను పండగల్లో కూడా హిందూ సాంప్రదాయం అనేటువంటి మూఢాచార వ్యవస్థను మేము వ్యతిరేకించినాం. ఇలా రామ్మోహన్ గారు చెప్పారు బాల్య వివాహాలను RSS కి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ పట్టణ ప్రాంతాల నుంచి స్టార్ట్ అయితే మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో తిరిగి ప్రత్యేకమైనటువంటి అవేర్నెస్ చేసి ఆడపిల్లలకి ఈ వయసులో పెళ్లి చేయకూడదు, మగపిల్లానికి ఈ వయసు వచ్చినాకనే పెళ్లి చేయాలి, మీరు పిల్లల్ని చదివిపియండి, పిల్లల్ని సమాజ ప్రయోజకుల్ని చేయండి, ఇది పెళ్లి వయసు కాదనే ప్రత్యేకమైనటువంటి శిబిరాలు నిర్వహించినటువంటి దాఖలాలు RSS హిందూ సంస్థలు అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. నేను పేర్లు చెప్పుకోవడం కుప్పలు ఉన్నాయి. ఎందుకు అనంటే మేము హిందూ ధర్మంలో కూడా తప్పు మార్గంలో లేదా సంస్కృతిని పక్కదారి పట్టించడం ప్రయత్నం దాన్ని కూడా ఖండించడం. మూఢాచార వ్యవస్థల్ని కానీ లేదా చాతబడులైనటువంటి అంశాలు కానీ లేదా దొంగ స్వామీజీ విషయాల్లో కానీ అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఖండించడం. ఇది తప్పు. మీరు ప్రజల్ని భయభ్రాంతులకు చేయొద్దు, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ధర్మమే సనాతన ధర్మం యొక్క గొప్ప చేయాలని చెప్పినాం. అలాగే పండుగల్లో కూడా మార్పుని స్వాగతించడం. మేము హోలీ పండుగనే చూసుకోండి, ఇంకో పండుగ చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఆయో పండుగలో ఉన్నటువంటి జరిగేటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మేము ఎక్కడ కూడా ఇచ్చేస్తలేము. ఎందుకంటే ఒకటే విషయం ఏంది అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి దాని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తే దాని వైపు ఆకర్షించబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటది. అది యువత ఆకర్షించబడతారు. ఆ ఏజ్ అట్లాంటిది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ అట్లాంటిది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఒక 5 మంది అమ్మాయిలు ఉన్న చోట 4గురికి బాయ్ ఫ్రెండ్ ఉంది, 5వ అమ్మాయికి లేదు అని అంటే ఆ అమ్మాయి ఏదో లోటుగా భావిస్తుంది. అరే నాకు లేదు, ఆ ఉన్న 4గురు ఇలా వాలంటీర్స్ డే ఏదో XYZ ఏదో వాళ్ళు ఎవరినో విజ్ చేయడమో లేదా మాట్లాడడమో కలవడమో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ 5వ పరిస్థితి ఏముంటది అంటే అలాంటి అవసరం ఏముంది అని అంటున్నాం. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రేమికులకు ప్రత్యేకమైనటువంటి రోజు అవసరం లేదు. 365 రోజులు ప్రేమిక రోజులే జరుపుకోండి, 365 రోజులు జరుపుకోండి. మీ ప్రతి క్షణం విలువైందే. జీవితంలో ఒక మంచి అనుభూతిని పొందాలనుకుంటున్నారు, మరి కలవాలనుకుంటారు, ఒకరు కలిసిరంటే అదే పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజే ప్రత్యేకంగా జరుపుకోవాలి. 365 రోజులు మంచిదే కదండి. దానికోసం ఒక ప్రత్యేకమైన రోజును తీసుకొని వచ్చి ప్రత్యేకమైన రోజును జరుపుకోవాలి, ఈ రోజే ప్రపోజ్ చేసుకోవాలి, ఈ రోజే ఇది చేసుకోవాలి, ఈ రోజే పెళ్లిళ్ళు చేసుకోవాలి. నేను చాలా వరకు చూసిన, నిజంగా కూడా ప్రేమల సక్సెస్ అయిన కుటుంబాలను కూడా చూసిన, నేను డిజాస్టర్ ఉన్నటువంటి ఫ్యామిలీని చూసినా, ఇబ్బంది పడ్డ కుటుంబాలు చూస్తా, అలాగే సక్సెస్ అయ్యి వాళ్ళ పిల్లలు ఉండి వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకొని ఇవాళ చాలా హ్యాపీగా ఉన్న చాలా కుటుంబాలను చూస్తాను. నేను 100% ప్రేమని గౌరవిస్తాం, కానీ అది నిజమైనటువంటి ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమని తప్పుదారి పట్టేటువంటి ప్రయత్నం, ప్రేమ ముసుగులో ఇంకేదో ఉండేటువంటి ప్రయత్నం ఈ వెస్టర్న్ కల్చర్ వైపు, ఇలాంటి కార్యక్రమాల వైపు తప్పుదారి పట్టేటువంటి ప్రేమ అనే విషయంలో కూడా ఎక్కువగా గిఫ్ట్ కల్చర్ అనేది మనం బాగా చూస్తున్నాం. గిఫ్ట్ కల్చర్ అనేది బాగా కమర్షియల్ అయిపోయింది. గిఫ్ట్ కల్చర్ కాదు, ఏదో నిన్న మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివిన, నాకైతే భయం అయిపోయింది. ఏదో షుగర్ డాడీ అంట. నాకైతే ప్రాణం పోయేటువంటి అంశాలు విన్నాను. అసలు ఎటువైపు పోతా ఉంది, ఎటువైపు వస్తా ఉంది, ఏం జరుగుతా ఉంది, ఎటువైపు పోతుంది. ఇక గిఫ్ట్లు అనుకుంటే దీని మీద అయితే కొంత, నేను అది ఎంత మాట్లాడినా మనం తక్కువనే. వారి స్థాయికి మించి ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. స్థాయికి మించి ఇబ్బంది పడ్డ కుటుంబాలు, స్థాయికి మించి జరిగినటువంటి పరిస్థితులు, ఆయా పరిస్థితులు, దానికి రిలేటెడ్ ఏదో షుగర్ డాడీ అని అంటే అది ఏందో నాకు అర్థం కాలేదు. అది ఎక్కడ కల్చర్ ఏమో అర్థం కాలేదు. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక విపరీతమైనటువంటి కొత్త కల్చర్ వస్తుంది. ఆ కొత్త కల్చర్ యువతని ఇట్లా టచ్ చేసి దాటిపోతా ఉంది. దాంట్లో బలైనటువంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉంటా ఉన్నాయి. మనం ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాం. నేను మాత్రమే ఇది విజయారెడ్డి అని ఎవరైతే మొన్న సూసైడ్ చేసుకుంది, వాళ్ళ బాబుని పాపని తీసుకొని పోయి, ఆవిడకి నిజమైనటువంటి ప్రేమ దూరమైంది, వాళ్ళ తల్లి ప్రేమ దూరమైంది, వాళ్ళ అన్న ప్రేమ దూరమైంది ఆమెకి, లేదా ఆమె తోబుట్టు ప్రేమ దూరమైంది, లేదా వాళ్ళ కొలిక్ ఏదైతే ఆఫీస్ లో పనిచేస్తుందో ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తులు దూరమైనప్పుడు కదా వాళ్ళు ఆ స్థాయి తీసుకుపోయినటువంటి పరిస్థితులు. అలాంటి వ్యక్తులకు నిజమైనటువంటి ప్రేమ దూరమైనప్పుడు అనుభవించేటువంటి వ్యధ అది వేరు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కదా, అంత డబ్బుమయమే. ఇలా ఈ రోజు ప్రపోజ్ చేస్తున్నారు, రేపో ఎల్లుండో గిఫ్ట్ ఇవ్వకపోతే మళ్ళా బ్రేకప్.
ఆ ప్రేమ ప్రపోజ్ చేయడం ఏందో, ఆ బ్రేకప్ చేయడం ఏందో, షాట్లు రావడం ఏందో, షాట్లు పోవడం ఏందో, అసలు విచిత్రమైనటువంటి భావన. ఆ ప్రేమని అయితే హద్దులు దాటిపోయారు. ఉమ్, భార్య ఆ పెళ్ళైన ఆమెను కూడా ప్రపోజ్ చేయడము, పెళ్ళైన ఆయన ఇంకోళ్ళని ప్రపోజ్ చేయడము, ఉమ్, 2 3 అసలు విచిత్రమైనటువంటి సంస్కృతి వైపు ఎంత ఫాస్ట్ గా అడుగేస్తున్నామంటే, ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టు టెక్నాలజీని ఉమ్, ఒక 4 ఎంతులు ఎక్కువ అయిపోయినాం మనం. ఉమ్, అనుకునే దానికన్నా ఎక్కువ వినియోగిస్తున్నాం. ఉమ్, ఆ వినియోగించే స్థాయిలో రాను రాను ఎలాంటి పరిస్థితులు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్ని చూడాలి. ఒకే చెప్తా ఉన్నాము, ఓకే. యువతలో మీకు నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు అవసరం లేకపోతే బ్లాక్ మెయిల్, ఓ అనవసరమైనటువంటి ఇబ్బందులు, చట్టం దృష్టిలో మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితులు, కేసులు అయ్యేటువంటి పరిస్థితులు. తర్వాత నేను ఇంకో చాలా కీలకమైనటువంటి విషయము, ఉమ్, గతంతో పోలిస్తే ఇవాళ మన ప్రపంచం మొత్తం నిఘా వ్యవస్థలు ఉంది. ఉమ్, అది ఎవరు గమనిస్తలేరు. ఓకే. అది ఎవరు గమనిస్తలేరు. ఉమ్, ప్రతి ప్రతి నాకు తెలిసి ప్రతి 100-200 మీటర్లకు ఏదో ఒక ఆ, మనల్ని వీక్షిస్తూనే ఉన్నది. అంత సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉమ్, ఎవరో ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడనో హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ప్రభుత్వం అనుమతించిన కెమెరాలు ఉంటాయి. ఇన్ని రకాల వ్యవస్థ ఉన్నప్పుడు మనం తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతామనేటువంటి ఆ భయం కూడా లేకుండా పోయింది. ఉమ్, నేను ఒక చెప్తా మాట. ఉన్నా yes, ఇందాక చెప్తా ఉన్నా కదా, సరూర్ నగర్ ప్రాంతంలో ఉమ్, సాయంత్రం అయిందంటే ఇక్కడ నుంచి ఆడ వరకు ఒక 20-30 జంటలు ఉమ్, గంటలు గంటలు ఉండి ఆ చీకట్ల ఏంది ఆ పరిస్థితి. మనం 10 నిమిషాలు నిలబడలేవాడ, దోమలు కరుస్తాయి. వాళ్ళు 4 గంటలు కూర్చుంటారు ఆడ. ఉమ్, ఏంది మళ్ళా ఏంది? నిజంగా కూడా నిజమైనటువంటి ప్రేమ కథ అవసరం లేదు కదా. ఉమ్, మీరు ఇట్లా చెప్పండి, మాట్లాడండి, కలవండి, ఇచ్చేయండి పరిస్థితులు. రైట్. ఇలా మొత్తం మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏంటంటే, నాకు తెలిసిన చాలా మంది వ్యక్తుల ద్వారా కొంత పర్సనల్ కూడా ఇన్ఫర్మేషన్, ఉమ్, ఆ ఓయో రూమ్ల యొక్క పరిస్థితి ఇంకా విచ్చలవిడి అయిపోయింది. అది ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, దానికి కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏదో ఇక చెప్తా ఉంటే అన్ని విచిత్రమైనటువంటి. సరే, మనం కొంత సామాజిక మాధ్యమాలలో చెప్పలేము, ఇలాంటి టీవీ డిబేట్లలో కూడా చెప్పలేనటువంటి yes, పరిస్థితులు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. అవును. ఈ ఎటువైపు పోతా ఉంది? దీన్నైతే ఒక సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దగా, లేదా విలువల్ని కాపాడేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇలాంటి కల్చర్ వైపు కొంత రైట్. ఆగి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవును. ప్రేమని ఎక్కడా తప్పుపడతలేము. ఉమ్, నిజమైనటువంటి ప్రేమని కానీ ప్రేమనే. నిజమైన దాన్ని ప్రేమకి ఎక్కడా మేము ఇటువంటివన్నీ తప్పుపడతలేము. అవసరం లేదు అని అంటారు. అవసరం ప్రేమకి లేదండి, వ్యతిరేకం అవసరం కాదు, లేదండి. ప్రేమకి నిజమైన ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు. నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఓకే. నేను గత ఒక 10 రోజులు 12 రోజుల క్రితం, అంటే దగ్గర దగ్గర మోర్ దెన్ ఒక నెల కింద, నాకు చిన్న పని అవసరం ఉండి నేను లేబరు అడ్డం మీద నుంచి ఒక లేబర్ తీసుకొని వచ్చిన. ఉమ్, ఆయన పని చేస్తున్నాడు, వాళ్ళ భార్య కూడా Okay. పని చేస్తుంది. ఇద్దరు కలిసిమెలిసి పని చేస్తుంటే నాకు ఎందుకు అడగాలనిపించి అడిగిన, ఏంది సీను, ఆయన పేరు సీను, ఏంది సీను, ఎట్లా, ఏ ఊరు మీ పెళ్ళి అంటే, లేదన్నా మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఎవరు వాళ్ళు? దినసరి కూలీలు ప్రేమగా ఉన్నారు. ఎట్లా పిల్లలు అంటే, 2 పిల్లలన్నా ఉన్నారన్నా, మా ఊరు, మంచి చెడ్డ కలిసి మాట్లాడినాం. ఎన్ని రోజులు లవ్వు, ఏం కథ, ఏం కహాని అంటే, అన్న ఒకటే ఊరు, 4 సార్లు కలిసినాము, మాట్లాడినాము, అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు కొంత ఒప్పుకున్నారు, ఒప్పించి చేసుకున్నాం అన్న, ఇలా హ్యాపీగా ఉన్నాము, పిల్లలు అంటే. అది కదా నిజమైనటువంటి ప్రేమ. ఉమ్, నిజంగా ఒకవేళ ప్రేమని చూసేది ఉంటే ఆ అమ్మాయి ధనవంతుని చేసుకుంటది కదా, ఈ రోజు చేసే లేబర్ని చేసుకోదు కదా. ఒకవేళ చేసుకున్నా నేను ఇంట్లో కూర్చుంటా, నువ్వు చేయను కదా. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఓకే. పని చేసుకుంటున్నారు అంటే అట్లాంటిది కదా నిజమైన ప్రేమ. ఆ ప్రేమల ఎక్కడ డబ్బు గాని, ఆ ప్రేమల ఎక్కడ అదే స్వార్థం స్టేటస్ గాని, ఏం ఆ ప్రేమలో చూడకుండా ఇంకోటి ఎక్కడ నిజమైన లేదు కదా. ప్రేమకి ఆ విధంగా ఉంటది. రైట్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా మీరే